అనంతపురం రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో, ముఖ్యంగా అనంత రాజకీయాల్లో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. సో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు, వివిధ రాజకీయాల నేపథ్యంలో పరిస్థితి ఏంటి, వాస్తవం ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. తోపుదుర్తి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. సరే ఏంటి సార్ పరిస్థితి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రస్తుతం నేరుగా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్రంలో చాలా ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఒక రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువు పీడిత ప్రాంతంగా ఉందో దశాబ్దాల తరబడి, అటువంటి ప్రాంతంలో ఒక ప్రాణప్రదంగా భావించాల్సినటువంటి ఒక ప్రాజెక్టుకి మరణ శాసనం లిఖించిందా ఈ ప్రభుత్వం? అసలు ఏం జరుగుతుంది? యాజ్ ఏ లిఫ్ట్ ఇరిగేషన్లో మీకు కూడా చాలా అనుభవం ఉంది. అసలు ఏంటి మీ వాస్తవం ఏంటి చెప్పండి. చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బిసి కెనాలు, తెలుగుగంగ కెనాలు, గాలేరు నగరి కాలువ, కేసీ కెనాల్ల కింద దాదాపుగా 114 టీఎంసీల నీళ్లు తీసుకొని పోయేటువంటి హక్కు మనకుంది. మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్ళాలి. అయితే గత 15 సంవత్సరాలుగా గమనిస్తే 20, 21, 22, 3 సంవత్సరాలు మినహా ఎప్పుడు కూడా ఫుల్ కెపాసిటీలు నీళ్లు డ్రా చేయలేకపోయాం. ఎందుకంటే 44,000 క్యూసెక్కులకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మనం వెడల్పు చేయగలిగిన రాజశేఖర రెడ్డి గారు చేసినా కూడా డ్యామ్ ఎఫ్ఆర్ఎల్ ఏదైతే 885 ఫీట్ ఉందో, 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉందో, దానికంటే 4 అడుగులు కింద అంటే 881 అడుగుల మేరకు కనీసం నీరు నిల్వ ఉంచినన్ని రోజులు మాత్రమే ఇది ఫుల్ కెపాసిటీలో పోతిరెడ్డిపాడు నుంచి వీటన్నిటికీ నీళ్లు డ్రా చేయగలుగుతాం. మరి అటువంటి ఫుల్ కెపాసిటీ రిజర్వాయర్ లెవెల్ని మనం మెయింటైన్ చేయాలంటే ఫ్లడ్ డేస్ ఎక్కువ రోజులు వచ్చి ఉండాలా. ఫ్లడ్ డేస్ వచ్చిన తర్వాత ఆ నీళ్లను ఫుల్ రిజర్వాయర్ మెయింటైన్ చేస్తూ దానికంటే అధికంగా వస్తున్న నీళ్ళను మాత్రమే మనం అవుట్ఫ్లో కిందికి విడుదల చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో 14-19 మధ్యలో వచ్చిన జీవోల్లో ప్రకారము ప్రకాశం బ్యారేజ్కి ఎప్పుడైనా నీళ్ళు విడుదల చేసుకోవచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్కి ఏ స్టేజ్ నుంచైనా నీళ్లు విడుదల చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ అవసరాల కోసం ఏదైతే విద్యుత్ పవర్ ప్లాంట్ ఉందో దానికి ఏ స్టేజ్లో అయినా నీళ్ళు విడుదల చేసుకోవచ్చు. 777 నుంచి 800 అడుగుల నుంచే అక్కడ నుంచే జూరాల తెలంగాణ స్కీమ్స్, జూరాల, కల్వకుర్తి, భీమా, దిండి, పాలమూరు రంగారెడ్డి స్కీమ్స్కు నీళ్లు తోడుకోవచ్చు. అంటే ఈ తెలంగాణ స్కీమ్స్కును మరియు ఈ వారి పవర్ ప్లాంట్కి సంబంధించిన యూటిలైజేషన్కి రోజుకి 8 టీఎంసీల నీళ్లు యూటిలైజేషన్ చేసేటువంటి అవకాశము ఉండగా, అవసరం గురించి తెలియదు కానీ అవకాశం ఉండగా, ఈరోజు మనం స్టిపులేటెడ్ ఆయకట్టు ఏదైతే ఈ 10 లక్షల పైన పైచిలుకు ఆయకట్టు, ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ, చిత్తూరుకు సంబంధించి కానీ, కడపకు సంబంధించి కానీ, కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆయకట్టుకు ఈ 114 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లేదానికి మనకు అవకాశం కూడా లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా 800 అడుగుల ఎత్తు నుంచే లిఫ్ట్ చేద్దాము, రోజుకు 3 టీఎంసీలు అని జగన్ గారు ప్రభుత్వంలో డిజైన్ చేసినటువంటి, రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు, కొత్త ఆయకట్టు కోసం ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్లు కాదు. ఉన్నటువంటి ఆయకట్టుకే మనం గత 15 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే నీళ్ళు ఇవ్వగలిగాము. కాబట్టి దీనికి వేరే మార్గం ఎంచుకోవాలనేసి తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఇది నిజంగా రాయలసీమ ప్రాంతానికి, ప్రత్యేకించి అనంతపురం మినహా మిగిలిన ప్రాంతాలన్నిటికీ కూడా చాలా వెసులుబాటు కలిగించేటువంటి పరిస్థితి. సో రెండో విషయం, మరి శ్రీశైలం డ్యాంలో దానికి ఫుల్ కెపాసిటీ 300 టీఎంసీలు అయితే ఈరోజు మనం స్టోర్ చేసుకుంటాం అనేది 185. దాదాపు 115 టీఎంసీల సిల్ట్ చాలా వరకు పేరుకుపోయింది. ఈ మధ్య మనం వింటా ఉన్నాం, శ్రీశైలం డ్యాముకు ప్రమాదము ముంపు నుంచే కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ప్రమాదం ఉంది. ఇవన్నీ రకరకాల వార్తలు మనం వింటా ఉన్నాము. ఎక్స్పర్ట్ కమిటీ కూడా వెళ్ళి పరీక్షలు చేసి వచ్చింది. వీటి దృష్ట్యా సిల్ట్ రిమూవల్ చేయడము చాలా కాస్ట్లీ ప్రాసెస్ కాబట్టి పైన సంగమేశ్వర బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే ఒక 69 టీఎంసీలు 854లో మెయింటైన్ చేసుకోవచ్చు అనేది డిమాండ్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. వీటన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఎగువన తుంగభద్ర పైన
గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మనకు ఈ రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ప్రాజెక్టులకు కావాల్సినటువంటి నీళ్లను మనము అక్కడ నుంచి తీసుకోవచ్చు. మనకు హక్కుగా మనము 32 టీఎంసీల తుంగభద్ర జలాలను మాత్రమే కృష్ణలో కలపాలి, పైన నీళ్ళని మనం వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మానవీయ కోణంలో మనం ఆలోచన చేస్తే సముద్రం లేకపోతున్న నీళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయట్లే. నువ్వు ఇన్నే తీసుకోవాలా, అవును, మేము మిగిలిన వాడుకోవాలా, ఇంకా పైన మిగిలిన సముద్రంలో పోయినా పర్వాలేదు అనేటువంటి వాదన ఆ రోజు దేవినేని ఉమా గారి దగ్గర నుంచి ఈరోజు నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మాట్లాడుతూ ఉన్నారు. వారికి భిన్నంగా ఏం లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే తానులోని ఇదే కాబట్టి బట్టముక్కే కాబట్టి ఆయన అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, నేను ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆపిచ్చినాను అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, 22 టీఎంసీల కోసం ఇంత గొడవ, ఇంత అసలు ఈ ప్రాజెక్టు అంటారు. నిమ్మల రామానాయుడు గారు ఏమంటారు, ఇదొక వేస్ట్ ప్రాజెక్టు అని మాట్లాడతాడు. ఇదొక వేస్ట్ ప్రాజెక్టు, మేము గోదావరి జలాలను పోలవరం నుంచి బనకచెర్లకు కనెక్ట్ చేసి బొల్లాపల్ల రిజర్వాయర్ నిర్మాణం చేసి 200 టీఎంసీలు ఇస్తాము, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటారు. ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని ఏళ్ల పాటు రాయలసీమ చెవులను మీరు పూలు పెడతారండి? అవును. దేవినేని ఉమ ఏమో జీవో నంబర్ 69 తీసుకొచ్చి మీకు 834 నుంచే నీళ్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు మేము దిగువకు అనేటువంటి జీవో తీసుకొని వచ్చేసి పోతిరెడ్డిపాడు నిర్వీర్యం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక దాన్ని కరెక్ట్ చేస్తే దేవినేని ఉమ ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా కూర్చుంటే మళ్ళీ 14లో వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఆయన ఇరిగేషన్ మంత్రిని చేసి ఉంటే రాయలసీమ వ్యతిరేక నేను ఇరిగేషన్ మంత్రిని చేసి ఈరోజు రాయలసీమ ప్రాజెక్టును తుంగలో దొక్కితివి. నువ్వు ఒక రైతు ద్రోహివా, రాయలసీమ ద్రోహివా చంద్రబాబు గారు? నువ్వు పుట్టినటువంటి చంద్రగిరికి అన్యాయం చేస్తున్నావు, నిన్ను గెలిపించినటువంటి కుప్పంకి అన్యాయం చేస్తున్నావు. హంద్రీనీవా ప్రాజెక్టుకు చిత్తూరు జిల్లా అవసరాలకు నీళ్ళు ఇచ్చేదానికి, రాయచోటికి నీళ్ళు ఇచ్చేదానికి గాలేరు నగర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆపిచ్చేస్తేవి. క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అనేసి. మరి నీ ప్రాంత రైతాంగం పట్ల నీకు చిత్తశుద్ధి లేదు, రాయలసీమ రైతాంగం పట్ల నీకు చిత్తశుద్ధి లేదు, వ్యవసాయం పట్ల అసలే నీకు చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. మరి కేవలం నీకున్నటువంటి వ్యాపార అవసరాల కోసమో, నీకున్నటువంటి రాజకీయ అవసరాల కోసమో రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావా, రేవంత్ రెడ్డి నీ కాళ్ళు పట్టుకున్నాడో? మరి ఇద్దరు కలిసి రాయలసీమ ప్రాజెక్టును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఎగువన ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతా ఉంటే కర్ణాటక ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు ఉండే కనీసం అభ్యంతరాలు తెలపలే. అపరభద్ర ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంటే కనీసం అభ్యంతరాలు తెలపలే. అంటే మన ఎగువనున్న రాష్ట్రాలు ప్రతి ఒక్క నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, తుంగభద్ర డ్యాంలో కూడా 200 టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్ర డ్యాంలో కూడా 100 టీఎంసీల పూడిక పేరుకొని పోయి ఉంటే, మరి స్టోరేజ్ కెపాసిటీ రాయలసీమలో నిర్మాణం చేయాలనే ఆలోచన నీకెందుకు రాలే? బొల్లాపల్లిలో పెట్టుకుంటే ఏం చేస్తావు? నువ్వు తుంగభద్ర నుంచి మా అనంతపురం జిల్లా పైన తలపై నుంచి నీళ్లు, కర్నూలు జిల్లా ఎంబడి నీళ్లు శ్రీశైలం డ్యామ్కి వచ్చి సముద్రం లేకపోతా అంటే మాకు అనంతపురం జిల్లాలోనో కర్నూలు జిల్లాలోనో ఒక 200 టీఎంసీల స్టోరేజ్లు ఏర్పాటు చేసి అక్కడ వాడుకొని మిగిలినవి మళ్ళీ నువ్వు పెన్నా నదిలోకో, కృష్ణానదిలోకో, హగరి నదిలోకో, హంద్రి నదిలోకో వదిలేటువంటి ప్రయత్నాలు చేయకోకుండా మేము ఈ గోదావరి నుంచి నీళ్లను మళ్ళీ కిందికి పైకి లిఫ్ట్ చేస్తాం వెనకంటే మా నీళ్ళని కిందికి పంపించే సముద్రంలోకి, మళ్ళీ సముద్రంలో పోతున్న గోదావరి నీళ్ళని తీసుకొచ్చి రాయలసీమకి ఇస్తాం, శ్రీశైలం డ్యామ్ని తెలంగాణకు అప్పచెప్తామంటే నువ్వు తెలంగాణకి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావా? రాయలసీమ బతుకుల్ని తాకట్టు పెడుతున్నావా? రాయలసీమ రైతుల్ని తాకట్టు పెడుతున్నావా? మీరు ఈరోజు మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో వేర్పాటువాదము ఉద్యమము ఖచ్చితంగా మొదలయ్యేటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తా ఉన్నారు మీ స్వార్థం కోసం. ఆ రోజు కేంద్రీకృత అభివృద్ధి హైదరాబాద్ చుట్టూ మీరు చేసి తెలంగాణ బయటికి వెళ్ళిపోతానే మళ్ళీ రాష్ట్ర సంపదన అంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టి మళ్ళీ కేంద్రీకృత అభివృద్ధి చేసి మీరు ఒక అన్యాయం చేస్తూ ఉన్నారు. 13 జిల్లాల్లో ప్రాజెక్టులు గాలికి వదిలేసినారు. ఉన్నటువంటి ప్రాజెక్టులను గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, ఎస్ఆర్బిసి, కేసీ కెనాల్ మోడర్నైజేషన్లు, అవుకు టన్నళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి గండికోట దిగువన ఉన్నటువంటి గాలేరు నగరి కాలువ, గాలేరు నగరి ఫేజ్ 2, హంద్రీనీవా ఫేజ్ 2, ఈ కాలువల కింద ఉన్నటువంటి ఆయకట్టు పనులు ఇవన్నీ ఏం చేపట్టకోకుండా
వెలిగొండ ప్రాజెక్టు టనల్స్ జగన్ గారు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును మీరు సంపూర్ణంగా పూర్తి చేయకోకుండా, ఉత్తరాంధ్రను పూర్తి చేయకోకుండా, ఏమీ చేయకోకుండా కొత్తగా కాంట్రాక్టర్ల కోసం మీరు ప్రాజెక్టులు డిజైన్లు చేసి 1,00,000 కోట్లతో మీరు గోదావరి జిల్లాలను తీసుకొని ఇచ్చి మళ్ళీ మేము బనకచర్ల కనెక్ట్ చేస్తామంటే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా? అంటే ఒక 20 సంవత్సరాల పాటు మీ మాటలు నమ్మి ఇదిగో గోదావరి నీళ్ళు వస్తాయని ఎదురు చూడాలన్నా ప్రజలంతా? మళ్ళీ 20 సంవత్సరాల పాటు ఏం తాగాలనుకుంటున్నారు ప్రజలు? మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు దోపిడీ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేయడానికే అమరావతిలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. దోపిడీ చేయడానికే హ్యామ్ ప్రాజెక్ట్ కింద మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంటా ఉన్నారు. రాయలసీమ వాసులందరూ గమనించాలా, నెల్లూరు ఒంగోలు వాసులందరూ కూడా గమనించాలి. గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిలా మార్చేసి ఆయన వ్యాపార సామ్రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాడు అనేది ప్రజలందరూ గమనించాలని కోరుకుంటా ఉన్నా. రాయలసీమలోని ఉద్యమకారులు మరి మీకు చావ చచ్చిందా? చేష్టలు ఉడిగిపోయినారా? మరి ఏమైనారు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమైనారు? కాలువ నీళ్లు పులివెందలకు పోతా అంటే గొడవలు పెట్టుకున్నటువంటి దివాకర్ రెడ్డి గారు ఏమైనారు? మైసూరారెడ్డి గారు ఏమైనారు? మీరందరూ బయటికి రావాలా, ఉద్యమించాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ అందరి నాయకత్వంలో మేము ఖచ్చితంగా కూడా రాయలసీమ కోసం పోరాడేదానికి చిత్తశుద్ధితో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అత్యవసరంగా తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణము చేపట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి నొప్పించి గుండ్రేవుల, సిద్ధేశ్వరము, తుంగభద్ర సమాంతర కాలువ పనులను వెంటనే ప్రారంభించాలి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయినాకనే గోదావరి బనకచెర్ల అవసరం అనేది ఎప్పుడైనా భవిష్యత్తులో ఏర్పడితే దాని గురించి ఆలోచన చేయొచ్చు. పైనున్న నీళ్లు పైనే వాడుకునే పరిస్థితి ఉంటే నాగార్జున సాగర్ డ్యామ్కు మీరు ఏదైతే నీటి అవసరాలకు షార్ట్ ఫాల్ వస్తుందంటే మీరు కావాలంటే గోదావరి జిల్లాలో వాడుకోవచ్చు. అంతేగాని ప్రజల్ని నమ్మించి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు దోపిడీ చేసుకునేటువంటి ఆలోచనలు ఇకనైనా మానుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటిసారి ఇక్కడ ఇంతలాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇంతలాగా ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఒక రాయలసీమ అంటే ఒక కరువు పీడిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక 22 టీఎంసీల కోసం ఏమైపోతుంది, ఆఫ్టర్ ఆల్ 22 టీఎంసీలు అన్నారు. అంటే కరువు పీడిత ప్రాంతాల్లో నేను కూడా అనంతపురంలో పనిచేశాను. అక్కడ ప్రతి నీటి చుక్కకు వాల్యూ ఉంది. ఒక టీఎంసీ వాటర్ అంటే అనంతపురం లాంటి భూములు అంటే మా గోదావరి జిల్లాలో అయితే 10,000 ఎకరాలే పండుతాయి ఒక టీఎంసీ తోటి, తడి భూములు కాబట్టి. అదే అనంతపురం లాంటి డ్రాట్ ప్రోన్ ఏరియాలో అయితే ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి 2 నుంచి 2.5 లక్షల అదే 20 నుంచి 25,000 ఎకరాలు పండించవచ్చు ఒక టీఎంసీ తోటి. సో అది తెలిసి వ్యాఖ్యలు చేశారా, తెలియకుండా వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి డబ్బులు ఎవరు ఇస్తున్నారండి? మైక్రో ఇరిగేషన్కి మీకు 1 ఎకరాకు దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మైక్రో ఇరిగేషన్ చేస్తే ఒక టీఎంసీకి 25,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అసలు వ్యవసాయమే దండగనేటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉరవకొండలో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు 50,000 ఎకరాలకి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎల్డీసీపీని ఏదో ప్రాజెక్ట్ పేరు. సో మరి ఆ ప్రాజెక్టుకి అతిగతి లేదు. హంద్రీనివా కింద ఆయకట్టు పనులన్నీ కూడా అటకెక్కించారు. 2015లోనే ఫిబ్రవరిలో జీవో నెంబర్ 22 ఇచ్చేసి ఆయకట్టు నిర్మాణాలను దాని అంత ప్రాముఖ్యం కాదని తేల్చేశారు. కాంట్రాక్టర్లందరూ ఇష్టపడేది మెయిన్ కెనాలు మరి రిజర్వాయర్కి సంబంధించిన పనులు ఈజీగా మెకనైజ్డ్ సిస్టంలో పూర్తి చేయొచ్చు, డబ్బులు కూడా బాగా మిగులుతాయి. కాంట్రాక్టులు ఇష్టపడేటువంటి పనులు మాత్రమే చంద్రబాబు చేస్తారు. లైనింగ్ పనులు చకచక 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఒక కాలువకు సంబంధించి ఒక 3-4 కిలోమీటర్లు లైనింగ్ కాంట్రాక్టర్లకు లాభం వచ్చే పనులు మాత్రమే చేస్తారు. వాళ్ళు ఇచ్చే కమిషన్లు తీసుకుంటారు. ఇది కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, నాయకుల కోసమే ప్రాజెక్టులు, నాయకుల జేబు నింపడానికి ప్రాజెక్టులు. రైతులు పట్టిసీమ కూడా అదే కావచ్చు. పట్టిసీమ ఆ రోజు అదే ప్రయత్నంలో భాగంగానే జరిగింది. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు అదే డబ్బు పోలవరం మీద పెట్టుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. పోలవరం ప్రాజెక్టులో ఆయన సంపూర్ణంగా చేసిన నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. జగన్ గారు వచ్చినాక పోలవరం ప్రాజెక్టు చాలా వేగంగా పనులు జరిగాయి. కానీ ఏదైతే తెలుగుదేశం హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందో
ఫ్లడ్ వల్ల విపరీతమైన ఫ్లడ్, దాదాపు 30 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ రావడం, స్పిల్వే కట్టకుండా ఇది కట్టడం వల్ల యా దాని స్పిల్వే కంప్లీట్ చేసినాక అర్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కట్టాలి. అది లేకోకుండా డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం చేపట్టారు, అది దెబ్బతినింది. స్పిల్వే కట్టుంటే డైవర్ట్ చేసి స్పిల్వే మీద నీళ్ళు పంపించిండొచ్చు. సో అట్లా అనాలోచితమైనటువంటి చర్యల వల్ల మీకు సంబంధిత శాఖా మాతులకు దాని మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగినటువంటి తప్పు. సో మరి సరే అదే పక్కన పెట్టండి, ఆయన తెలిసి తెచ్చారు, కాంట్రాక్టుల కోసం లాభాలు తెచ్చిపెట్టడానికి చేశారు. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఒక చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా, రాప్తాడు మాజీ ఎమ్మెల్యేగా, అనంతపురంలో, ముఖ్యంగా అనంతపురం రాయలసీమలో డ్రాట్ పోన్ ఏరియాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అనంతపురం. లోయెస్ట్ రెయిన్ఫాల్ జస్ట్ 540 or 550 mm per year ఆన్ అండ్ యావరేజ్ రెయిన్ఫాల్ అక్కడ. సో ఇంత సివియర్ సిచ్యువేషన్ ఉన్న అనంతపూర్లో పెద్ద ఎత్తున దీని మీద ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ పార్టీ లీడర్ మీ పార్టీ స్టాండ్ ఏం తీసుకోబోతుంది ఇప్పుడు రానున్న కమింగ్ రోజుల్లో? అంటే మా పార్టీలో ఇప్పటికే దీని మీద ఇరిగేషన్ మీద ఈ ఒక ఫోరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. సో ఈ ఇష్యూ మీద రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తాడు అనేది తేటతెల్లం అయిపోయింది. అర్లీగానే ఒక సంవత్సరంన్నరలోనే చంద్రబాబు మనకు మొండి చేయి చూపుతున్నాడు అనేది అర్థమైంది. మేము తప్పనిసరిగా ఉద్యమిస్తాము. మేము ఎవరైతే ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాం అందరం కూడా కలుస్తాం, మాట్లాడుకుంటాం, చర్చిస్తాం. ఆల్ పార్టీస్ సంబంధించినటువంటి లీడర్లను కూడా మాట్లాడతాం. ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్కు, లో లెవెల్ కెనాల్కి నీళ్లు అందడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మోడర్నైజేషన్ కూడా సక్రమంగా జరగలేదు. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆల్ పార్టీ లీడర్స్ను హంద్రినీవా, గాలియర్ నగరి, హంద్రినీవా లింక్ కెనాలు, మరి ఏదైతే పొదిరెడ్డిపాడు దిగువన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలుస్తాం. తప్పనిసరిగా కలిసి మా ప్రాంతం కోసం ఖచ్చితంగా పోరాడతాం. దీంట్లో పార్టీ రహితంగా అందరినీ కలుపుకొని పోరాడతాము. ఎవరైనా చంద్రబాబు నాయుడుకు భజన చేయాలనేసి మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకు భజన చేయాలా, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని ఆయన మాట్లాడిన మాటలను బలపరిచే కార్యక్రమం చేస్తే తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల్లో వెళ్ళి ఖచ్చితంగా ప్రజల అండదండలతో ఉద్యమం అనేది చేస్తాం. ఖచ్చితంగా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపడతాం. అంటే పార్టీలో అనంతపురం వైఎస్ఆర్ పార్టీలో చాలా వర్గ విభేదాలు ఉన్నాయి. ఇవన్నిటిని దాటుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ప్రజల్ని ఏకీకృతం చేసే విధంగా, చైతన్యం తీసుకొచ్చే విధంగా, అవగాహన కల్పించే విధంగా చేయగలరంటారా? 100% చేస్తాం. వర్గ విభేదాలు ఏమన్నా ఉన్నా రాజకీయ పరంగా ఉండొచ్చు, కానీ మా ఉనికే ప్రశ్నార్థకమవుతా ఉన్నప్పుడు మేమందరం ఇప్పుడు కూడా చేయి కలపకపోతే రాజకీయాలు ఎందుకు, పార్టీలు ఎందుకు, మరి పదవులు ఎందుకు? కాబట్టి తప్పనిసరిగా అందరము కలుస్తాము, అందరము కలిసి ఒక తాటి మీద నడుస్తాము. తప్పనిసరిగా ఈ రెండు అవసరాలను కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సినటువంటి అవసరము, అదేవిధంగా హంద్రినీవా విస్తరణ పూర్తి చేయాల్సినటువంటి అవసరం, అదేవిధంగా హెచ్ఎల్సి తుంగభద్ర ప్రాజెక్టు హెచ్ఎల్సికి సమాంతరంగా తుంగభద్ర ప్రాజెక్టు సమాంతర కాలువ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం, ఈ మూడు అంశాల మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. సో ఇక రాప్తాడు విషయానికి వస్తే, మీ నియోజకవర్గం రానున్న రోజుల్లో రాప్తాడులో తిరిగి మీరు గెలుస్తాననే ఒక నమ్మకం ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం గతంలో యాక్చువల్లీ 2009లో పోటీ చేసినప్పుడు మైనర్ తేడాతో ఓడిపోయారు. తర్వాత 2019లో మంచి మెజార్టీతో నెగ్గారు. సో మొన్న ఓడిపోయిన తర్వాత చాలా కాలం మీరు సైలెంట్గా ఉన్నారు. సో హౌ టు ఓవర్కమ్ ఈ సిచ్యువేషన్, పర్టికులర్లీ పరిటాల సునీత ఫ్యామిలీతో మీకు ఉన్నటువంటి ఆ వైరం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి? మీరే అన్నారు ఈ మధ్య నేను చాలా దూకుడుగా వెళ్తాను. నేను దూకుడుగానే వెళ్తాం. 2019లో 26,000తో గెలిచిన నేను ఓడిపోయినప్పుడు మొన్న 23,000తో గెలిచిన సునీత ఓడిపోదా? తప్పనిసరిగా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఓడిపోయిన తర్వాత ఒక 5-6 నెలల పాటు బ్రేక్ తీసుకున్నాం తప్ప, తప్పనిసరి పరిస్థితుల్లో సైలెంట్గా ఉండడం అనేది ఎప్పుడూ లేదు. ప్రజలతో సంబంధాలు నిలుపుతూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు మా రాప్తాడ్ నియోజకవర్గంలో జరిగిన సభలు, సమావేశాలు ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కడా జరగలేదు. జగన్ గారు పాపిరెడ్డిపల్లిలో హత్య జరిగితే జగన్ గారు వచ్చి పరామర్శ చేసి వెళ్ళారు. పెద్ద ఎత్తున జనం వచ్చారు.
మొన్న మా అన్న కుమార్తె పెళ్ళికి కూడా జగన్ గారు వచ్చారు. దాదాపు 50-60 వేల మంది జనం వచ్చారు. హంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ మీద కూడా ఇష్యూ చేశాం. అదేవిధంగా పాపంపేట ప్రాంతంలో పరిటాల కుటుంబము దాదాపుగా 2,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని కాలనీలను కచ్చా భూములుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పైన కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం. ప్రజల్లో వారికి విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు వారిని విమర్శ చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో జరిగినటువంటి హత్యలు దౌర్జన్యాల పైన కూడా ఎప్పటికప్పుడు గొంతు విప్పుతున్నాము. మా వాయిస్ ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాము. అభివృద్ధి శూన్యము ఆర్భాటమే పరమావధిగా బతుకుతా ఉంది పరిటాల సునీత అనేటువంటి విషయం నియోజకవర్గ ప్రజలు గమనించారు. మేము ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పేరూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చాం. పేరూరు డ్యామ్ ఎండిపోయింది. ఈరోజు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. డ్రింకింగ్ వాటర్ కూడా రాబోయే వేసవిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము ఏదైతే ప్రాజెక్టులు తెచ్చామో ఆ ప్రాజెక్టులన్నీ అడ్డకెక్కినాయి. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పిఏబిఆర్డి డ్యామ్ నుంచి అనంతపూర్ రూరల్ మండలం వరకు కూడా ఆత్మకూరు మీదుగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం 90 కోట్లతో. ఆ పనులన్నీ అలాగే నిలిచిపోయినాయి. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో ఆ పనులు కూడా నిలబడ్డాయి. మా హయాంలో 170 కోట్ల రూపాయల పనులు చేసి ఇప్పుడు ఆ పనులు కూడా నిలబడ్డాయి. పరిటాల సునీత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీని కూడా నియోజకవర్గంలో ఇప్పుడు అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. కేవలం రాజకీయ విమర్శలతోనే కాలం వెలిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో వారున్నారనుకుంటున్నారో నేనున్నాననుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాము. ప్రజల పక్షాన పోరాడుతున్నాం. కానీ మీ మీద ఈ మధ్యన పార్థసారథి కానీ పరిటాల సునీత కానీ కొంచెం సివియర్ కామెంట్స్ చేస్తున్నారు. అవినీతి చేశారని జగనన్న కాలనీ విషయంలో లేదా రౌడీజం దీన్ని కేర్ ఆఫ్గా మలుస్తున్నారని చెప్పి రకరకాల ఆరోపణలు. అంటే ఆరోపణల యొక్క స్థాయి పెరుగుతోంది. అంటే గవర్నమెంట్ మీదే కదా ఉంది. ఎక్కడైనా అవినీతి జరిగింటే ఎందుకు ప్రూవ్ చేయట్లే? జరిగింటే మీరెందుకు గమ్మున ఉంటున్నారు? పోనీ బాధితులు ఎవరో వాళ్ళెందుకు గమ్మున ఉంటున్నారు? వట్టి ఆరోపణలు. అంటే మీ చేతగానితనాన్ని ఈ 18 నెలల్లో మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, మీరు రాప్తాడు నియోజకవర్గానికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేవలం దోపిడీలకు మాత్రమే రాప్తాడు నియోజకవర్గాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, హత్యలతో ఈ జిల్లాకు మీరు మకిలి అంటించేటువంటి పరిస్థితుల్లో, మీ మీద మీ పార్టీ వాళ్ళు విమర్శ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు వేరే దారి లేక మళ్ళీ నా మీద విమర్శలు చేయడం తప్ప మీరేం చేయట్లేదు. పరసారథి ఏం మాట్లాడినాడో నేను గమనించలేదు, కానీ పరిటాల సునీత విషయం అయితే నేను ఇదే చెప్తా ఉన్నాను. మరి నిజంగా ఈ సంవత్సరన్నర కాలంలో ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు ఆపింది? 50,000 ఇళ్ల నిర్మాణాన్ని ఆపినటువంటి ఒక పాపము పరిటాల సునీతకు నేరుగా తగులుతుంది. ఆ 50,000 కుటుంబాల సభ్యులు ఈరోజు వాళ్ళకు ఇల్లు లేక ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేసి ఇళ్ల నిర్మాణము వేరియస్ స్టేజెస్లో ఉన్న దశలో ఆపి ఈరోజు వాళ్ళని వీధుల పాలు బజారు పాలు చేసేటువంటి ప్రయత్నం పరిటాల సునీత చేసింది. ఈ పాపం ఆమెకు తగులుతుంది. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో నేను మంచి మెజార్టీతో గెలుస్తాను. పరిటాల సునీత బహుశా రాప్తాడులో పోటీ చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి, ఆమెకు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు. కానీ వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ ఇప్పుడు ధర్మవరం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టున్నాడు. ధర్మవరంలో వసూలు రాజాగా పేరు తెచ్చుకున్నాడు శ్రీరామ్. దాని మీద కూడా సివియర్గా మేము కామెంట్స్ చేశాం. నేసే వాళ్ళు, నేసే కులస్తులు, వీవర్ కమ్యూనిటీ ఏకపక్షంగా కూటమి పార్టీకి ఓట్లు వేస్తే ఈరోజు ఆయా కులస్తుల దగ్గర, ఆయా వ్యాపారస్తుల దగ్గర, చేనేత వ్యాపారస్తుల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నాడు పరిటాల శ్రీరామ్ అనేసి ఏదైతే వాస్తవం ఉందో అది ప్రజల్లో చర్చ జరుగుతుండగా నేను కూడా విమర్శ చేయడం జరిగింది. ఇప్పుడు కొంత ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకునిగా ధర్మవరంలో చేనేతల పైన దాడులు జరగకోకుండా, వాళ్ళ నుంచి వసూలు జరగకోకుండా, చేనేతలే కాదు వైశ్యుల మీద దౌర్జన్యం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి వసూలు జరిగాయి. అన్ని కులాలకు సంబంధించిన వ్యాపారస్తుల దగ్గర కూడా వసూలు చేశారు. కేవలం ఆదాయ మార్గంగా ధర్మవరం నియోజకవర్గం శ్రీరామ్కు, అనంతపురం రూరల్ ప్రాంతం పరిటాల సిద్ధార్థకి ఆదాయ మార్గాలుగానే ఆమె పంపిణీ చేసింది. మండలానికి ఒకరిని ఇన్ఛార్జ్ తమ్ములను పెట్టుకుంది. రాప్తాడుకు మురళి సెటిల్మెంట్ కింగ్, బాలాజీ కబ్జా కింగ్ ఆత్మకూరుకి. సో వీళ్ళందరినీ ఇలా పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు తప్ప ప్రజలకు మేము ఇది చేసినామని చెప్పమనండి. వాళ్ళు ఈ 18 నెలలు ఏం చేశారు? అంటే గతంలో రవి ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుందని మీరు భావిస్తున్నారా?
రవి ఉన్నప్పుడు జరిగింది ఫ్యాక్షన్ ఉండింది. అప్పుడు అవును, రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయి. అటువంటి దౌర్జన్యాలు కానీ అవి అయినా రిపీట్ ఇప్పుడు ప్రజల మీద దాడులు చేస్తున్నారు కదా. పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేష్, ఆయన కొడుకులు స్వయంగా కురుబ లింగమయ్యను కొట్టి చంపినారు. ప్రజల మీద దాడి చేస్తున్నారు కదా. కురుబ లింగమయ్య ఏం ఫ్యాక్షనిస్ట్ కాదే, సామాన్యుడు. మరి పరిటాల సునీత మరో తమ్ముడు ధర్మవరపు మురళి, ఆయన దగ్గరికి సెటిల్మెంట్కి వస్తే నారాయణ రెడ్డి, సావిత్రమ్మ వాళ్ళ భూమి విషయంలో మురళి మాట వాళ్ళు వినలేదనేసి ధర్మవరపు మురళి మనుషులు వాళ్ళని నరికి చంపినారే. మరి ఆత్మకూరు మండలంలో అనేక గ్రామాల్లో అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య భూ వివాదాలు సృష్టించి ఆ భూములు కొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆత్మకూరు మండలము, రాప్తాడు మండలంలో, అనంతపురం రూరల్ మండలంలో 100 ఎకరాల భూములు తక్కువ ధరకే కొట్టేసారు పరిటాల కుటుంబీకులు. బాలాజీ చేస్తున్నటువంటి అరాచకాలు. మరి మురళి వాళ్ళ మామ కురుగుంట దగ్గర చంద్రశేఖర్ అనే శెట్టి గారికి సంబంధించిన 10 ఎకరాలు ₹1 కోటి అప్పు ఇచ్చిన దానికి రాపించుకొనేసి ₹1 కోటి డబ్బులు ఎనికి కడతానంటే ఇవ్వడం లేదే, దౌర్జన్యం చేస్తానంటే కేసు జరుగుతుంది. అంటే దౌర్జన్యంగా వీళ్ళు ఏమైనా చేయొచ్చు. 100 ఎకరాలు కియా ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు, పాలసముద్రం దగ్గర కావచ్చు, తలపూర్ దగ్గర కావచ్చు, పాలచెర్ల దగ్గర కావచ్చు, ముక్తాపురం దగ్గర కావచ్చు, సోమరాండ్లపల్లి దగ్గర కావచ్చు, కాటిగాని కాలువ దగ్గర కావచ్చు, 100 ఎకరాల భూములు సంపాదించేటువంటి మార్గాలు ఏం వచ్చినాయి వీళ్ళకి? వీళ్ళు ఏం కాంట్రాక్ట్లు చేస్తున్నారు? వీళ్ళ టర్న్ ఓవర్ ఏంది? కొడుకులు అమెరికాలోనూ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టినారు, యుఎస్లో లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టినారు, 2, 3 అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో పబ్బులు ఉన్నాయి, బెంగళూరులో పబ్బులు ఉన్నాయి. ఈయన మీద ఏమేమో దందాలు చేస్తాడనేటువంటి ఆరోపణలు శ్రీరామ్ పైన ఉన్నాయి. వాళ్ళంటే డబ్బులు ఎంతున్నా వాళ్ళకు ఆశ చావడంలే, ఎంత డబ్బున్నా ఆశ చావడంలే. మరి వారు రక్తం మరిగిన పులి మానుకుంటుందా? డబ్బు సంపాదన అలవాటు పడిన డబ్బు సంపాదనకే పోతారు. ప్రజాసేవ గురించి వాళ్ళు ఆలోచన చేయరు. పేరూరు డ్యామ్ గేట్లు ఇప్పదీసి ఉన్న నీళ్ళు కిందికి దిగువ వదిలేటట్లు చేసి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది పేరూరు డ్యామ్ గేట్లు రిపేర్ చేయలేక. అంద్రినీవా కాలువలో నీళ్లు బారుతూ ఉన్నాయి, మడకశిర బ్రాంచ్ కాలువలో నీళ్లు బారుతూ ఉన్నాయి. ఈ ఆల్రెడీ మేము తెచ్చిన జీవో ఉంది, తురకలాపట్నం దగ్గర గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయి, పెన్నా నదిలో పడితే మేము తీసిన కాలం ఉంది, పేరూరు డ్యామ్కి వస్తాయి. అడిగిందా? DDRC మీటింగ్లో అడిగిందా? IAB మీటింగ్లో కానీ అడిగిందా? ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో కానీ మాకు నీళ్ళు రిలీజ్ చేయండి అని అసలు లేదా? ఆలోచన లేదు. ప్రజలకు నీళ్ళు వస్తే పరిటాల కుటుంబానికి ఏమొస్తుంది? ఇప్పుడు పాపంపేట, కక్కలపల్లి కాలనీ ప్రాంతానికి, రూరల్ మండలము, ఆత్మకూరు ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం. మేము 90% వర్క్ చేసాం, పైప్ లైన్ వర్క్. నీళ్ళ బ్యాలెన్స్ 10% చేస్తే ఈ 2 మండలాలకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. పరిటాల సునీతకి ఏమొస్తుందో దానికోసం పనిచేస్తుంది తప్ప ప్రజలకు నీళ్ళు వస్తుందంటే ఆమె పనిచేయదు. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పండి, ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, ఇప్పుడు మీరు ఆప్తాడు విషయము, పరిటాల సునీత ఫ్యామిలీ ఏదైతే ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారని, ఇంచుమించు దాదాపు అన్ని వర్గాల ప్రజల నుంచి దౌర్జన్యాల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని. సో వీటన్నిటినీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్తూ రానున్న కాలంలో రాప్తాడు మీదే, రాప్తాడు ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిదే అని కన్ఫామ్గా చెప్పే విధంగా మీ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది? ఏమంటే ప్రజలు తెలివైన వాళ్ళు, మనము మంచి చేయకపోయినా మనల్ని ఓడిస్తారు, మంచి చేసి దుర్మార్గంగా వ్యవహరించినా ఓడిస్తారు. ఇక్కడ ఆమె పరిటాల సునీత మంచి చేయడం లేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. పాపంపేట ఉదంతమే ఒక ఉదాహరణ. అనంతపూర్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి పాపంపేట దాదాపుగా 10,000 ఇళ్ల కాలనీలు. అవన్నీ ఆ 10,000 ఇళ్ల కాలనీలు ఎప్పుడో స్తోత్రియం భూములవి. 1952కు సంబంధించిన స్తోత్రియం డాక్యుమెంట్ పెట్టుకొని దాని తర్వాత జరిగినటువంటి నెల్లూరు సెటిల్మెంట్ల ద్వారా అందరికీ సంక్రమించినటువంటిది వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేసి 1952 సంవత్సరం సంబంధించిన స్తోత్రియం డాక్యుమెంట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేశారు. 22 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. 176 ఎకరాలకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు మండల సర్వేయరు, విఆర్ఓ. 22 ఎకరాల్లో వీళ్ళే పొజిషన్లో ఉన్నారని చూపించారు. అది 22 ఎకరాల్లో దాదాపు 500-600 ఇళ్ళు ఉన్నాయి. అధికారులు అలాగ ఇచ్చారు. ప్రజలు ఉద్యమం చేశారు, ఆల్ పార్టీస్ అగెనిస్ట్గా మాట్లాడారు. మేము కూడా దాని మీద పదే ప్రెస్ మీట్లు పెట్టాం, ప్రజల్లోకి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. వీళ్ళ
దోపిడీని వెలుగులే తీసుకొచ్చాము. ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చింది, సర్వేయర్ సస్పెండ్ చేసింది, విఆర్ఓని సస్పెండ్ చేసింది, హైకోర్టుకి రాసి పంపించారు. ఇవన్నీ ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవు, వీరికి ఎటువంటి హక్కు లేదు, ఈ రిజిస్ట్రేషన్ పొందిన వారికి ఎటువంటి హక్కు లేదు. ఒక అధికారి ఇంత దుర్మార్గము స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా చేస్తాడా? ఇంపాసిబుల్. మరి ఈ రోజుకు కూడా ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవని కోర్టుకైతే రాసి పంపించడం జరిగింది. ప్రజలైతే కొంతవరకు సేఫ్. కానీ గత సంవత్సరం కాలంగా బ్యాంక్ లోన్లు తీసుకునే పరిస్థితి లేదు, లాయర్లు ఎవరు లీగల్ ఒపీనియన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పెళ్ళిళ్ళకో వైద్యానికో ఇంకోదానికో సెంటో 2 సెంట్లు ఏదైనా అమ్ముకుందాం అనే పరిస్థితుల్లో అవకాశమే లేకుండా చేశారు. ప్రజలందరూ కూడా ఈరోజు కూడా పరిటాల సునీత బంధువులు ఏదైతే రిజిస్టర్డ్ జీపీఏ డాక్యుమెంట్ చేసుకున్నారో అది రద్దుపరచాలా. ఓకే, అది ఏదైనా కోర్టు అయినా చేయాలా, లేదా వాళ్ళే స్వయంగానే రద్దుపరచుకోవాలా. కోర్టుకి వెళ్ళారు. పరిటాల శ్రీరామ్ వచ్చేసి మా దగ్గరికి వీళ్ళు రాలే, వాళ్ళు రాలే, మా దగ్గరికి వచ్చి సెటిల్మెంట్కి వచ్చిందంటే అప్పుడు 14 ఇండ్లు కూలిపోయేటివి కాదు కదా, మీరు ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోయినారు అని మాట్లాడతాడు. ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోయినారు కాబట్టి కూలి చేసినామనేసి దాని మీద మళ్ళీ స్టే తెచ్చాను. ఆ 14 ఇండ్ల స్థలాలు కూడా అన్యాక్రాంతం కాకుండా స్టే తెచ్చాను. మళ్ళీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తే మేము సెటిల్మెంట్ చేస్తామంటాడు. కట్టిన ఇండ్ల సంగతి ఏమో కానీ ఖాళీ స్థలాలు సెటిల్మెంట్ చేస్తామంటాడు. ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే నోరెత్తదు, దీని మీద మాట్లాడదు. అంతే నంగనాచిలాగా ఆయమ్మ నోరెత్తదు. ఆయమ్మ దగ్గరికి పోయినారు, పిలిపించుకున్నారు, అందరినీ పిలిపించుకొని చెప్పండి, జనంలోకి పోయి చెప్పండి, చెడ్డ పేరు వచ్చింది మనకి, మేము మా దగ్గరికి వస్తే మీకు ఏదో న్యాయం చేస్తామని చెప్పండి అనేసి. ఎవని ఆస్తి, ఎవనికి హక్కు, ఎవరు హక్కు విడుదల చేస్తాడు, ఎవరు మీకేం సంబంధము? మీకు 22 ఎకరాలు రిజిస్టర్ చేయాలంటే 1,75,00,000 ఫీజు కట్టాలా? ఎవడిచ్చినాడు? నెత్తిన రూపాయి పెడితే పావులకి 1,75,00,000 ఎవరిచ్చినారు? సిద్ధార్థ కన్స్ట్రక్షన్ నుంచి వచ్చిందా, లేదా బళ్ళారిలో మీ బంధువుల స్కూల్ నుంచి అకౌంట్ నుంచి వచ్చిందా? తేల్చాలి కదా, సిఐడి ఎంక్వైరీ జరగాలి కదా, సిబిఐ ఎంక్వైరీ జరగాలి కదా. పరిటాల సునీతకు సంబంధించిన డబ్బు పెట్టారు కాబట్టి ఆ జీపీఏ రిజిస్ట్రేషన్కి ఇప్పుడు జీపీఏ రద్దు చేసుకోవట్లే. అదే వేరే వాళ్ళు ఎవరో పెట్టింటే ఒక యాజ్ ఎన్ ఎమ్మెల్యే నేను మూసుకొని మీరు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోండి అని మాట్లాడిండొచ్చు, వాళ్ళకి కెపాసిటీ ఉంది. అవును, వాళ్ళ డబ్బులు కాబట్టి జీపీఏ రద్దు చేయనివ్వట్లే. Exactly. ఇంత దుర్మార్గపు పరిపాలన రాష్ట్రాల్లో నడుస్తూ ఉందనేది అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలందరికీ అర్థమైపోయింది. వీళ్ళకి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి పరిటాల సునీతమ్మ నువ్వు నాకు సోదరు లాంటి దానివి, కానీ ఈ స్కామ్లో నీ ప్రమేయం లేదంటే ఎవరు నమ్మడం లేదమ్మా అని మాట్లాడాడు రామకృష్ణ. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి. ఆమెను తిట్టలే. ఓకే, నువ్వు దయ్యానివి భూతానివి, నీకు ధనపిశాచి ఆవహించిందని మాట్లాడలే. నీ చుట్టూ దయ్యాలు భూతాలు ఏరినారమ్మా జాగ్రత్త అని చెప్పినాడు. ఓకే, ఆయన డైరెక్ట్గా చెప్పినాడా ఇండైరెక్ట్గా చెప్పినాడా ఏ ఉద్దేశంతో చెప్పినాడు, బట్ ఇది ఫ్యాక్ట్. ఆ ప్రాంత ప్రజలు పరిటాల కుటుంబాన్ని ఏవగించుకుంటా ఉన్నారు. వారు భవిష్యత్తులో అసెంబ్లీలోకి ప్రవేశించేది కల్లా. సో ఇక రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిదే అని అది ఇది వెరీ ప్రీమెచ్యూర్డ్ స్టేజ్. ఇప్పుడు నేను అది మాట్లాడటము తప్పు అవుతుంది. రైట్, ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు ఉండే, దాని మీద పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రజలతో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రత్యేకించి తాగునీరు, సాగునీరు, ఇళ్ల నిర్మాణపు విషయాల్లోనూ అతి మేజర్గా లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యే కుటుంబీకులే రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు శాంతి భద్రతలు కనపడనీయకుండా కనుమరుగయ్యేలా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తాను, ఎన్నికల సమయంలో ఒకటే అప్పీల్ చేస్తాను, నాకు ఓటునిస్తే నేను శాంతి భద్రతలను ఇస్తాను. ఎగ్జాక్ట్ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాగో జరుగుతుంది, సంక్షేమ పథకాలు రానే వస్తాయి. ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే నాకు ఓటు ఏంటి అని అడుగుతాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఇదైతే గ్రేటర్ రాయలసీమ పరిధిలోని జిల్లాల ప్రాంత వాసులంతా ఈ విషయంపై, ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయంపై అందరూ కదిలి రావాలని చెప్పి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ చెప్తున్నారు. అదేవిధంగా రాప్తాడు ప్రజలకు కూడా ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, నాకు ఓటు వేయండి, నేను మీకు లా అండ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు.